శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హ్రీంకారాసనగర్భితానలసికాం సౌక్లీంకళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాస్యమాంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం చిద్ఘన్నాయ ప్రసన్నాయ సృత్యాకాశవిహారిణే అద్వైతామృతవర్షాయ శంకరాయ నమో నమః. హరి ఓం. ఇంతకు ముందు శ్లోకములో శంకరులు అమ్మవారి అనుగ్రహముతో మూగవాడికి కూడా వాక్ శక్తి వాక్ పటిమ లభిస్తుంది అని వర్ణించారు కదా. అంటే మనము లోగడ మూగ కవిని గురించి వర్ణించుకున్నాం కదా. ఇప్పుడు 99-100 శ్లోకములను గురించి శంకరులు వివరించిన దానిని మనం విశ్లేషించుకుందాము. సరస్వత్యాహు లక్ష్మ్యాహు విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషాః చిరంజీవన్నే వక్షపిత పశుపాశ వ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్. అంటే జగజ్జనని అంటే ఓ జగన్మాత, త్వద్భజనవాన్ అంటే నిన్ను ఆరాధించే భక్తులు, సరస్వత్యాహ్ అంటే సరస్వతీదేవితో, లక్ష్మ్యాహ్ అంటే లక్ష్మీదేవితో కూడి, విధిహరిహి అంటే బ్రహ్మ విష్ణువులకు, సపత్నోహ్ అంటే ప్రత్యర్థిగా, విహరతే అంటే విహరించేవారై, రమ్యేన వపుషాహ్ అంటే అందమైన శరీరము చేత, రతేహ్ అంటే రతీదేవి యొక్క, పాతివ్రత్యం అంటే పతిభక్తి, శిథిలయతి అంటే సడలింపచేస్తున్నాడు, క్షపితః అంటే చీల్చబడిన, పశుహు అంటే జీవులకు చెందిన అవిద్యను, వ్యతికరః అంటే సంబంధము లేని, పరానందాభిక్యం అంటే పరానంద స్వరూపము అనే బుద్ధి అంటే పరులకు ఆనందము కలిగించే బుద్ధి స్వభావము, రసం అంటే సుఖాన్ని, రసయతి అంటే పొందుతూ ఉన్నాడు కదా తల్లి అని అంటున్నారు శంకరులు. అంటే అమ్మా ఓ జగన్మాత, నిన్ను సేవించే వారికి లక్ష్మీదేవి సరస్వతులు ప్రసన్నులైనందున అట్టి వారికి బ్రహ్మ విష్ణువులు శత్రువులవుతారు కదా తల్లి. ఎంతో చక్కని రూపముతో పాతివ్రత్య భంగం అయినా సరే రతీదేవి సిద్ధపడుతుందమ్మా. సాధకునికి అన్ని బంధనాలు తొలగి మోక్షానందం కలుగుతుంది కదా తల్లి అని అంటున్నారు శంకరులు. అమ్మా నిన్ను ఉపాసించేవాడు సర్వ విద్యల కోసం సరస్వతీదేవిని, సర్వ సంపదల కోసం శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించి వాటిని పొంది వాళ్ళ భర్తలైన బ్రహ్మ విష్ణువులకు శత్రువుగా మారుతున్నాడు కదా తల్లి. అందమైన శరీరముచే రతీదేవిని సైతం ఆకర్షించి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తున్నాడు కదా తల్లి. పశుతుల్య శరీర బంధాన్ని తొలగించుకొని జీవన్ముక్తుడై కేవలం సదాశివ తత్వజ్ఞుడై పరమానంద సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు కదా తల్లి అని అంటున్నారు శంకరులు. లక్ష్మీ సరస్వతీదేవి కటాక్షము వలన సాధకుడు వాటిని పొంది బ్రహ్మ విష్ణువులకు శత్రువుగా మారి పతివ్రతైన రతీదేవి పాతివ్రత్యానికి భంగం కలిగిస్తున్నాడు కదా తల్లి అని అంటున్నారు శంకరులు. ఇప్పుడు 100వ శ్లోకమును గురించి శంకరులు వివరించిన దానిని మనం విశ్లేషించుకుందాము. ప్రదీప జ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపల జలలవైర్ అర్ఘ్యరచన స్వకీయైర్ అంభోభి సలిల నిధి సౌహిత్యకరణం తదీయాభిర్వాధి స్తవ జనని వాచాం స్తుతిరియం. అంటే వాచాం జనని అంటే వాక్ ప్రపంచానికే తల్లివైన నీవు, యదాహ్ అంటే ఏ విధముగా, స్వకీయాభిహి అంటే తనకు సంబంధించినవైన, ప్రదీప జ్వాలాభిహి అంటే దివిటీల జ్వాలల చేత,
దివసకరః అంటే సూర్యునికి, నీరాజన విధి అంటే కర్పూర హారతిని ఇవ్వగలిగిన, యదాహ్ అంటే ఎట్టి, స్వకీయ అంటే తనకు సంబంధించినవైన, చంద్ర ఉపజలవై అంటే స్రవించే చంద్రకాంతి శిలాజల బిందువులతో, సుధాసూతే అంటే చంద్రునికి, అర్ఘ్యరచనాహ్ అంటే అర్ఘ్య సమర్పణ, అంబోభిహి అంటే జలముల చేత, సలిల నిధి అంటే సముద్రునికి, సౌహిత్యకరణ అంటే తృప్తిపరిచే తర్పణానికి, తదా అంటే ఆ విధముగా, త్వదీయాభిహి అంటే నీ వలన ఉత్పన్నములైన, వాగ్భిహి అంటే వాక్కుల చేత, తవ అంటే నీకు, ఇయం అంటే ఈ, స్తుతి అంటే స్తోత్రమవుతోంది అని అంటున్నారు శంకరులు. అంటే ఈ సౌందర్య లహరిలో 3 రకములైన నీరాజనములను గురించి శంకరులు ప్రస్తావించారు. ఒకటిది బ్రహ్మ విష్ణు ఇంద్రులు అమ్మవారి పాదములను తాకి ప్రార్థించటం వలన ఆ కిరీట కాంతులచే ఇయ్యబడిన హారతి, అది మొదటిదవుతుంది. రెండవది అమ్మవారిలో ఐక్యమైన భక్తునికి మహాప్రళయాన్ని కర్పూర హారతి అవుతుంది. మహాప్రళయాగ్ని ఇవ్వటమే కర్పూర హారతి. మహాప్రళయాగ్ని అమ్మవారికి నీరాజనం అవుతుంది. ఇప్పుడు 100వ శ్లోకంలో శంకరులు వర్ణించిన దానిని గురించి వివరిస్తున్నాను. ఇది 3వ హారతి అవుతుంది. మొదటిది నీరాజనం స్థితి సంబంధమైనది. ముకుందాదుల కిరీటముల చేత ఇయ్యబడిన నీరాజనం అది. స్థితి సంబంధమైన నీరాజనము మాత్రమే ఇక్కడ ప్రస్తావించారు. అంటే ఇక్కడ స్థితి మాత్రమే చెప్పారు మొదటి దానిలో అని అన్నదానికి సాక్ష్యం ఏమిటని మీరు అడగవచ్చు. మనం సాధారణంగా త్రిమూర్తులను గురించి ప్రస్తావించేటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వరుసగా ప్రస్తావిస్తాం కదా, వాళ్ళ 3 పేర్లు వరుసగా. కానీ ఈ సౌందర్య లహరిలో శంకరులు స్థితికారకుడైన విష్ణువుని ముందు స్తుతించి తర్వాత లయకారకుడైన రుద్రుని ప్రస్తావన అసలు తీసుకురాలేదు. దానికి బదులుగా ఇంద్రుని గురించి ప్రస్తావించారు. ఇక ప్రళయాగ్ని చేత ఇయ్యబడే నీరాజనము లయకు సంబంధమైనది. ఈ 100వ శ్లోకంలో నీరాజనం సృష్టికి సంబంధించింది. ఈ సౌందర్యాలను రచించడానికి అమ్మవారే కదా ప్రధాన కారణం. అసలు సౌందర్యాన్ని రాయటానికి స్ఫూర్తి ఎవరు? అమ్మవారే. ఆవిడే రాయించింది శంకరుల చేత. కనుక ఆవిడకే నీరాజనం ఇస్తున్నాను అని అంటున్నారు శంకరులు. కవిత్వానికి మూలమైన అంబిక సూర్యుని వంటిది. వారి కవిత్వం కర్పూర హారతి వంటిది. తన ఊహ చేత నిర్మితమైన చిన్న కర్పూర కాంతితో నీరాజనం ఇస్తున్నారు శంకరులు. 3 రకములైన నీరాజనములతో కూడిన ఈ సౌందర్యలహరి అమ్మవారికి శుభప్రదమైన నీరాజనం. ఈ శ్లోకం అంత విశేషమైనది, చాలా చాలా విశిష్టమైనది. ఈ శ్లోకంలో మనం చూసింది ముకుంద బ్రహ్మేంద్రాదుల కిరీటంలో కాంతి చేత ఇయ్యబడిన నీరాజనం. ఇది విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు అమ్మవారి పాదములకు మ్రొక్కి శిరస్సు వంచి నమస్కరిస్తారు కదా, అప్పుడు వారి కిరీటముల కాంతి అమ్మవారి పాదములపై పడి నీరాజనములను ఇస్తున్నట్లు ఉంది అని అంటున్నారు శంకరులు. భక్తుడు నీలో ఐక్యమైతే, సాయుధ్యం లభిస్తే, సాయుధ్యం సిద్ధిస్తే ఆమె పాదములకు జరిగే దీపారాధన ఈతని పాదములకు కూడా జరిగినట్లే కదా. ఈ 100వ శ్లోకంలో శంకరులు ఇస్తారు కదా నీరాజనం, అది ఎంత గొప్పదో చూడండి. అది మనం మాటలతో వర్ణించ అలవి కాదసలు. అది ఎవరికీ సాధ్యం కాదు. మన మనోనేత్రంతోనే చూడాలి. ఆ ఆనందాన్ని అనుభవిస్తేనే సాధ్యమవుతుంది, చెప్పనలవి కాదు. ఇక్కడ శంకరులు అంటున్నారు కదా, ప్రదీప జ్వాలాభిర్ దివసకర నీరాజన విధి అంటున్నారు. అంటే అమ్మా, నేను సౌందర్యలహరిని రచించాను అని రేపొద్దున శంకరులు సౌందర్యాన్ని రాశారు అని లోకమంతా అనుకుంటారు కదమ్మా, అంటారు కదా తల్లి. కానీ నేను సౌందర్యలహరిని రాయటం ఏమిటి తల్లి? సౌందర్యలహరిని రాశానని కానీ, సౌందర్యలహరిని రాసినందువల్ల ఈ ప్రయోజనం వస్తుంది అని కానీ నేను ఏమాత్రం అనుకోలేదమ్మా. అసలు నేను రాశాను అని చెప్పడం అది దుందుడుకు చర్య కదా తల్లి. అవునా అమ్మా? నీ గురించి చెప్పగలిగిన శక్తి నాకెక్కడుందమ్మా? నేను మానవ మాత్రున్నమ్మా, నాకు అసలు సాధ్యం కాదు తల్లి.
నువ్వే నా చేత రాయించావమ్మా. నా స్థానంలో కూర్చుని నా హృదయ కమలంలో నువ్వు ప్రతిష్ఠించి, నువ్వే నా మనస్సులో ప్రతిష్ఠించుకుని నా చేత ఈ 4 ముక్కలు రాయించావు తల్లి. అసలు ఈ సౌందర్య లహరి ఎక్కడదో తెలుసా అమ్మా? అంత ప్రకాశిస్తున్న సూర్యుడికి ఇంత చిన్న పాత్రలో కర్పూరంతో నీరాజును ఇవ్వటం తల్లి. నీవు కోటి సూర్యుల పరాక్రమంతో ప్రకాశించే పరాశక్తివి. నీ గురించి ఏం చెప్పను తల్లి? అసలు చెప్పగల సామర్థ్యం నాకుందే అమ్మా. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి మొదలగు వాక్కులన్నీ నీ స్వరూపం తల్లి. అటువంటి అమ్మవు నీవమ్మా, నా తల్లివమ్మా నీవు. నీకు నీరాజనం నేనిచ్చేదేంటమ్మా? అసలు నీకు గురించి నేనేమన్నా చెప్పగలనా తల్లి? అమ్మా, సుధా సూచేంద్రోపల జలలవైర్ అర్ఘ్యరచనాహ్ అని అంటున్నారు శంకరులు. చంద్రకాంత శిలలపైన చంద్రుని కిరణములు పడి నీరుగా మారితే ఆ నీటినే పట్టుకుని నీకు అర్ఘ్యం ఇచ్చినట్లు ఉంది తల్లి. నీకు నీరాజనం ఇవ్వటం అంటేనమ్మా అంటున్నారు. అంటే నీవిచ్చిన దాన్నే మళ్ళీ నీకు, అంటే నువ్విచ్చిన కవిత్వము నువ్వే నా చేత రాయించావు తల్లి, నువ్వే నా చేత చెప్పిస్తున్నావమ్మా అని అంటున్నారు శంకరులు. ఈ సౌందర్యలహరిని నేను వ్రాశాను అనటము, చంద్రుడిలా చల్లటి తల్లివి నీవు, నేను శిల లాంటి వాడిని. నీ కిరణముల వంటి చల్లని చూపులు నా మీద పడినాయమ్మా. ఆ చంద్రకిరణాలంటే చల్లని చూపు నా పైన పడింది కనుకనే ఏదో ఈ 4 మాటలతో నిన్ను స్తుతించాను తల్లి. ఇందులో నా గొప్పతనం ఏ మాత్రం లేదమ్మా. అమ్మా, అంత గొప్పవాడిని నేను కాదు తల్లి. స్వకీయై రంభోభి సలిలనిది సౌహిత్య కిరణం అని అంటున్నారు శంకరులు. అంటే రామేశ్వరం ఎప్పుడూ వెళతానని అనుకోకూడదు. అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలి. కాశీ ఎప్పుడు వెళతాను అని ఎప్పుడు అనొచ్చు. అన్న కొద్దీ పుణ్యమే, వెళ్ళకపోయినా అనుకుంటున్నా కూడా పుణ్యమే వస్తుంది. కానీ రామేశ్వరం మాత్రం వెళ్తామంటే మాత్రం విధిగా వెళ్ళి తీరాల్సిందే. రామేశ్వరం వద్ద సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయవచ్చు, మిగిలిన వాటిల్లో అలా చేయటానికి కుదరదు. రామేశ్వరంలో సముద్రునికి తన సముద్రంలోని నీళ్లతో స్నానం చేయించి ఆచమనీయం చేసి అర్ఘ్యం ఇచ్చినట్లుగా నీవిచ్చిన వాక్కులతోనే నీకు నీరాజనం ఇస్తున్నాను తల్లి అని అంటున్నారు శంకరులు. ఇందులో నా గొప్పతనం ఏముందమ్మా? శంకరులు రాశారు అని అనడానికి నా గొప్ప ఏమన్నా ఉందా తల్లి? అసలు నాకేమన్నా వచ్చమ్మా? నీ గురించి చెప్పగల సామర్థ్యం నాకుందా తల్లి? త్వదీయాభిర్యాధిస్తవ జనని వాచాం స్తుతి ప్రియం అంటున్నారు శంకరులు. అంటే నీవిచ్చిన వాక్కులచే నిన్ను స్తుతించాను తల్లి. అమ్మా, స్తుతిస్తున్నాను కూడా. వినమ్రుడనై చేతులు కట్టుకుని చిన్న పిల్లవాడిగా నీ ముందు నించున్నాను తల్లి. నీవు నన్ను కరుణించి నాచే ఈ 4 వాక్కులను నాకు ఇచ్చి నా చేత చెప్పిస్తున్నావు తల్లి. ఇది శంకరుల వినయం, నమ్రత. ఏది చెప్పినా ఇది పరమేశ్వరుడు చెప్పించాడు, అమ్మవారే చెప్పించింది నా చేత అని ఆయన చెప్పటము, ఆయనలోని వినయ విధేయతలు, భక్తి చూడండి. అది మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సినది. అందుకనే ఆయన జగద్గురువులయ్యారు. ఆయన సాక్షాత్తు కైలాసంలో అమ్మవారిని చూసి తన మనోఫలకం మీద ముద్రించుకుని మా భూమి మీదకి వచ్చి ఈ సౌందర్యాలను రాశారు. అమ్మవారే ఆయన చేత రాయించింది. ఆ కైలాస శంకరుడే కాలాడి శంకరుడు. కానీ ఆయన చూడండి ఎలా చెప్పుకుంటున్నాడు. ఆయన గొప్పతనం ఏమీ లేదన్నట్టుగా, అమ్మా నీ గురించి రాయగల శక్తి సామర్థ్యాలు నాకెక్కడున్నాయి తల్లి? నువ్వే నా చేత రాయించావమ్మా. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదమ్మా, నేను నీ బిడ్డను తల్లి అని అంటున్నారు శంకరులు. అది ఆయనలోని వినయ విధేయతలు, భక్తి. మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిందే. అందుకే ఆయన జగద్గురువులు. అందుకే శంకరుల రుణము మనము ఎప్పటికీ ఎన్నటికీ ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. ఈ లోకంలో ఎన్నో విద్యలుండవచ్చు, అవన్నీ సంసార భ్రాంతికి మూల కారణములే. కానీ మాయను తొలగించేవి కావు కదమ్మా. పరదేవతను తెలిపే విద్య ఒక్కటే అమ్మా, బంధముక్తిని కలిగిస్తుంది. అందుకే నేను నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను తల్లి అని అంటున్నారు శంకరులు. అమ్మవారికి, పరమేశ్వరుడికి, శంకర భగవత్పాదుల వారికి భక్తితో వినమ్రతతో శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
ఈ శ్లోకములకు ఈ విశ్లేషణ చేయమని నాచే పలికించిన ఆ జగన్మాత అమ్మవారికి, పరమేశ్వరుడికి, శంకర భగవత్పాదుల వారికి భక్తితో వినమ్రతతో శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ సౌందర్యలహరిని శ్లోకములకు విశ్లేషణ చెప్పమని నన్ను ఆజ్ఞాపించిన నా గురుదేవులు, నాకు దైవము, జననీ జనకులు, సాక్షాత్తు వాణి బ్రహ్మలు అయిన మా గురుదేవులు శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారికి, శ్రీమతి జయలక్ష్మి శ్యామసుందరం గారికి భక్తితో వినమ్రతతో శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆ జగన్మాతే వాళ్ళ రూపములో చెప్పమని ఆజ్ఞాపించింది. ఎందుకంటే ఆ దంపతులు సాక్షాత్తు అపరవాణీ బ్రహ్మలు, నడిచే దైవాలు. వాళ్లకు సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వినమ్రతతో పాదాభివందనం చేస్తున్నాను. ఇంతవరకు ఓపికగా మీరందరూ విని నన్ను ఆదరించినందులకు మీ అందరికీ వినమ్రతతో కృతజ్ఞతలు తెలుపుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గాణ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.